అంజలికి వెళ్ళి నా బాధ చెప్పుకోమంటావా ఇప్పుడు? నువ్వే రోజైతే నీ ఆడదానికి వెళ్ళి నీ కన్నీళ్లు నీ బాధ చూపిస్తావో ఆ రోజు నువ్వే నీ జుట్టు తీసుకెళ్లి దాని చేతిలో పెట్టినోడు అవుతావు బ్రదర్. ఆ కంట్రోల్ ఎప్పుడు వాళ్ళకి ఇవ్వద్దు. పవర్ సెంటర్ ఎప్పుడు ఇక్కడ మెయింటైన్ అవ్వాలి. సినిమా మొత్తం ఒక ఎత్తు అయితే ఈ ఒక్క సీన్ ఇంకొక ఎత్తు అనమాట. 100 days ఛాలెంజ్ లో ఇది డే 37 and 38. సో పొద్దున్నే లేచి జిమ్ కి అయితే వచ్చాను. ఈ రోజు బ్యాక్ అయితే ట్రైన్ చేశాను. వర్కౌట్ కంప్లీట్ చేసుకుని రూమ్ కి వచ్చేసి ఓట్ మిల్ తినేసి అలానే లంచ్ కూడా కంప్లీట్ చేసుకుని మూవీకి అయితే వెళ్ళిపోయాం. మూవీ కంప్లీట్ చేసుకుని రూమ్ కి వచ్చేసి ఆమ్లెట్ ఇడ్లీ తినేసి అలా బయటకు వెళ్ళామన్నమాట. కట్ చేస్తే డే 38 పొద్దున్నే లేచి ఆమ్లెట్ బీట్రూట్ జ్యూస్ తాగేసి లంచ్ ప్రిపేర్ చేసుకుని తినేసి మాల్ కి అయితే వెళ్ళామన్నమాట. ఈవినింగ్ రూమ్ కి రాగానే ఒక 300 స్కిప్పింగ్ జంప్స్ అలానే 300 జంపింగ్ జాక్స్ చేసి ఫ్రెష్ అయిపోయాను. మార్నింగ్ చికెన్ అయితే మిగిలింది, ఇంకా తినేసి పడుకోవడమే. ఈ రోజుకింతే, మళ్ళీ రేపు కలుద్దాం. ఉంటా బాయ్. చివరిగా నేను చెప్పేది ఏంటంటే ఈస్ట్రోజన్ కి అంత ఉంటే టెస్టోస్టెరాన్ కి ఎంత ఉంటుంది?